బాయ్ ఇదంతా మనందరిది. మనుషులకు సపరేట్ సపరేట్ దేవుళ్ళు ఉంటారు గాని భగవాన్ సబ్కే లియే ఏకే నాచారి సాబ్. కృష్ణ బాయ్. థ్యాంక్ యూ బాయ్. నామ్ యాద్ రఖి. నమస్కారం. ఎంతకాలం అని మసీదులో దాక్కుంటాం? పోనీ పోలీస్ కంప్లైంట్ ఏమైనా ఇద్దామా? మంచోళ్ళు పోలీసులకు భయపడతారు కానీ రౌడీలు ఎందుకు భయపడతారు? ఇప్పుడు ఏమిట్రా మన పరిస్థితి? ఆ ముసలాడు చావు మన చావుకు వచ్చింది ఏమిట్రా? ఆ, నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఏంటది? మనం ఎక్కడికైనా పారిపోతే ఎక్కడికి? అమెరికాకి. అమెరికాకా? ఏమిట్రా కాస్త బ్రెయిన్ నుండి మాట్లాడుతున్నావా? ఖండాంతరాలు దాటితే శాస్త్రాలు పలకవరా పిచ్చి వదవా. నేను రానుగాక రాను. గురుగారు ఏం మాట్లాడుతున్నారు మీరు? మన వాళ్ళు ఎవరు ఖండాంతరాలు దాటలేదా? అక్కడ పూజలు వ్రతాలు చేయట్లేదా ఏంటి? ఒకసారి ఓపిక్ గా ఆలోచించండి. మనం గాని అమెరికా వెళ్తే మనకి 2 అడ్వాంటేజ్లు. ఒకటి, ఈ వెధవల దగ్గర నుంచి పారిపోవచ్చు. రెండోది, మన సంభావనలో చాలా మార్పులుంటాయి గురుగారు. ఇక్కడ రూపాయికి రూపాయే, కానీ అక్కడ డాలర్ కి 66 రూపాయలు. మీరు ఒకసారి ఓపిక్ గా ఆలోచిస్తే మన జీవితాలన్నీ కక్కలాడిపోతాయి గురుగారు. వినడానికి చాలా ఆనందంగా ఉంది గురుగారు. ఆ రౌడీల చేతుల్లో పనసపొట్టు అయిపోయి కంటే మన కృష్ణమాచారి మాట విని అమెరికా చెక్కేయడమే మంచిది గురు. ఏడు సార్లు సుంఠాలారా నా